ఈరోజు కరెంట్ టాపిక్ వచ్చేసరికి శ్రీలంక ఫినాన్షియల్ క్రైసిస్ మీద. ప్రజెంట్ శ్రీలంక అనేది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సో దానికి రీజన్స్ ఏంటి, ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ శ్రీలంక అనేది ఇండియన్ ఓషన్లో ఒక ఐలాండ్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటారు. ఓకే, సో ఇండియాని శ్రీలంకని కలిపే ఒక జలసంధి ఉంటుంది, దాన్ని పాక్ స్ట్రైట్ అంటారు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీని యొక్క ఫార్ములా వచ్చేసరికి C+I+G+X-M. హియర్ C మీన్స్ కన్సంప్షన్, I మీన్స్ ఇన్వెస్ట్మెంట్, G మీన్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్, X మీన్స్ ఎక్స్పోర్ట్స్, M మీన్స్ ఇంపోర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేస్తే మనకి నెట్ ఎక్స్పోర్ట్ అనేది వస్తుంది. అంటే మనం మొత్తం ఎక్స్పోర్ట్ చేసింది మనం తెచ్చుకున్న ఇంపోర్ట్ చేసుకున్నవి తీసేస్తే కనుక మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసుకున్నాము ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, అవి నెట్ ఎక్స్పోర్ట్ అంటారు. సో బేసిక్గా జీడిపి అనేది నేషనల్ స్టాటిస్టికల్ ఏజెన్సీ, ఎవరి కంట్రీలో వాళ్ళకి ఒక ఏజెన్సీ ఉంటుంది అనమాట. సో ఆ ఏజెన్సీ అనేది దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓకే, అయితే మనకి జీడిపి అనేది పర్ క్యాపిటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే జీడిపి బై టోటల్ పాపులేషన్. సో దానివల్ల ఏంటంటే యావరేజ్ ఎకనామిక్ ఇన్కమ్ పర్ పర్సన్ ఇన్ ద కంట్రీ, ఒక పర్సన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ అనేది మనకి రావాలంటే జీడిపి బై టోటల్ పాపులేషన్ వేస్తే వచ్చింది అనమాట. ఓకే, సో మరి ఇక్కడ మనం జీడిపి చెప్పుకున్నాం కదా, ఇందులో దేని వలన మనకి శ్రీలంకలో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది అంటే ఇక్కడ మనం ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయిపోయి ఇంపోర్ట్స్ అనేది తక్కువ అయిపోతే దాన్ని పాజిటివ్ ట్రేడ్ అంటారు. సో దీన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటారు. సో బేసిక్గా ఇవి బాగా డెవలప్డ్ కంట్రీస్కే ఉంటాయి అన్నమాట. అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తారు అంటే వాళ్ళకి ఎక్కువ కరెన్సీ వచ్చిద్ది, ఇంపోర్ట్స్ తక్కువ ఉంటాయి అంటే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం అనేది తగ్గిస్తారు, వాళ్ళ కంట్రీయే వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడంలో ఎక్కువ దృష్టి పెడతారనమాట. సో దాన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటారు. వాళ్ళకి ఫారిన్ రిజర్వ్స్ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి. ఇంకొకటి వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి అంటే మనం వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం తక్కువ అయిపోయి ఇంపోర్ట్స్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడడం ఎక్కువైపోయిద్ది. ప్రజెంట్ శ్రీలంక కూడా అదే సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో ఇంపోర్ట్స్ ఎక్కువైపోతాయి, తెచ్చుకోవడం ఎక్కువైపోయింది, ఇవ్వడం తక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే ఫారెన్ రిజర్వ్స్ రావు. సో దాన్ని నెగిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్ అంటారు. దీన్ని ట్రేడ్ డెఫిసిట్ అని కూడా అంటారు అనమాట, అంటే తక్కువ అయిపోవడం. ఓకే, సో దీని ద్వారా చూసుకుంటే టోటల్ జీడిపిలో 110% అనేది పబ్లిక్ డెట్ అనేది ఉందన్నమాట శ్రీలంకలో. సో ఇంకా 2019లో 94% ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పెరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫారెన్ రిజర్వ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. ఓకే, సో ఫారెన్ రిజర్వ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కంట్రీలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కనుక ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఇంపోర్ట్ చేయాలన్నా కానీ మన ఇండియన్ కరెన్సీ అనేది ఓకే అయ్యిద్ది, అంటే బెటర్ అనమాట. మనం దీంతోనే మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు కదా, సో మనం ఈ విధంగా మన ఇండియన్ కరెన్సీ యూజ్ చేసుకొని మనం పంపించుకుంటాం. కానీ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ కంటే మన కరెన్సీ అనేది వాడలేం, ఎందుకంటే మన కరెన్సీకి అంత డిమాండ్ లేదు ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఆ కరెన్సీ ఏంటంటే డాలర్స్ అనమాట. US డాలర్స్లోనే మనకి కంట్రీస్ మధ్యలో ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఈ కరెన్సీ ద్వారానే జరుగుతాయి అన్నమాట. అంటే ఒకరి దగ్గర మనం కొనుక్కోవాలన్నా కానీ వేరే వాళ్ళకి మనం అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ US డాలర్స్లోనే మనం వాడుకోవాలి. సో దీనినే ఫారెన్ కరెన్సీ అంటారు. సో ఫారెన్ కరెన్సీ అనేది ఎక్కువ ఉంటే కనుక ఆ కంట్రీ సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఫారెన్ రిజర్వ్స్ అంటారు దీన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని కూడా అంటారు. అంటే మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తామో అప్పుడు మనకి ఫారెన్ రిజర్వ్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఈ ఫారెన్ రిజర్వ్స్ అనేది మరి ఎప్పుడు పెరుగుతాయంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఉంటుంది. సో అప్పుడే మనకి ఫారెన్ రిజర్వ్స్ అనేది పెరుగుతాయి అనమాట. అంటే ఇక్కడ ఒక కంట్రీ అనేది ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెట్టి ఇంపోర్ట్స్ తక్కువ పెడితే ఫారెన్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో దీనినే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. అంటే ట్రేడ్ అనేది బ్యాలెన్స్లో ఉంది, డెఫిసిట్లో లేదు అని అర్థం. ఓకే, సో ప్రజెంట్ శ్రీలంక వచ్చేసరికి ఫారెన్ రిజర్వ్స్ అనేది డెఫిసిట్లో ఉంది, అంటే ఆల్మోస్ట్ -పాయింట్స్లో ఉంది. అంటే ఫారెన్ రిజర్వ్స్ అనేది లేదు, ఇట్ మీన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది అక్కడ లేవు, అంటే వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది లేదు అక్కడ, ఓన్లీ ఇంపోర్ట్ చేసుకోవడమే.
పక్క దేశాల మీద ఆధారపడడమే ఉంది, కానీ వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి ఫారెన్ రిజర్వ్స్ అనేది పెంచుకోవడం అనేది ఆ శ్రీలంకలో ప్రజెంట్ జరగట్లేదు అనమాట. సో దానికి రీజన్స్ ఏంటంటే చైనా దగ్గర నుంచి అప్పు తీసుకోవడం అనమాట ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి. ఇంకా ఇది రీషెడ్యూల్ చేయమంటే కూడా చైనా చేయట్లేదు. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే చైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం ప్రతిదానికి చైనా శ్రీలంకకి మనీ ఇస్తుందన్నమాట. సో అప్పిస్తుంది కదా అని చెప్పి ఎక్కువ వాడేసుకుందనమాట శ్రీలంక. సో దానివల్ల ఏంటంటే అది మళ్ళీ రీపే చేయాలి, కానీ ప్రజెంట్ శ్రీలంక దగ్గర అయితే ఏమీ లేదు, అప్పు చేసేసింది, ఫినాన్షియల్ క్రైసిస్లోకి వచ్చేసింది అనమాట. ఓకే, ఇంకా ఫారెన్ కరెన్సీ అనేది వీళ్ళకి ఎలా వస్తుందంటే 10% టూరిజం మీదే వచ్చిద్ది అనమాట. సో బేసిక్గా ఐలాండ్ అంటేనే టూరిజం అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. సో ఇది 10% జీడిపి అనేది టూరిజం మీదే వచ్చింది. అయితే 2019లో కొలంబోలో బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే శ్రీలంకలో టూరిజం అనేది చాలా తగ్గిపోయింది అనమాట. సో దాని నుంచి వచ్చే జీడిపి అంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ అనేది చాలా తగ్గిపోయింది. ఓకే, ఇంకా 2020లో ఈ కరోనా సిచ్యువేషన్ అనేది జరగడం వలన కూడా టూరిజం అనేది ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, ఇంకా శ్రీలంక అనేది హై డిపెండెన్సీ నేషన్. ఏంటంటే పేపర్ కానీ, ఫుడ్ కానీ, షుగర్, పల్సెస్, మెడిసిన్స్, సిమెంట్, ఇవన్నీ కొన్ని బేసిక్ ఎసెన్షియల్ ఐటమ్స్ అనమాట. సో వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా దేశాల మీద ఆధారపడి ఉందన్నమాట. సో దీని అంతటికి ఇది సెల్ఫ్ సఫిషియంట్ కాదనమాట. సో పక్క దేశాల మీద ఆధారపడింది, అందుకని దీనికి ఒక ఫినాన్షియల్ క్రైసిస్ అనేది ఏర్పడింది. ఇంకొకటి వచ్చేసరికి పూర్ పాలసీస్ అనమాట. ఏంటంటే శ్రీలంకలో కొన్ని పాలసీస్ అనేది చాలా ఆలోచించాల్సినవి అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పుగా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇంపార్టెంటే, కానీ కంట్రీ మొత్తం డెవలప్ చేసి ఆర్గానిక్ ఫార్మింగే చేయాలి అనుకోవడం కొంచెం నెగిటివ్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మనం ఫర్టిలైజర్స్ మీద చాలా డిపెండ్ అయిపోయాం. ఫర్టిలైజర్స్ లేనిదే పంట పండడం చాలా కష్టం. ఎందుకంటే భూమిలో సారం అంతా చాలా ఇయర్స్ నుంచి అయిపోయింది. ఇంకా అవి పండితే మనం ఫర్టిలైజర్స్, కెమికల్స్ వేయడం వల్ల మాత్రమే పండుతాయి. ఓకే, సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక 100% ల్యాండ్లో ఒక 50% అన్నా పండించుకోవచ్చు. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే కనుక ఈ మిగిలిన 50%లో మనం వాడుకోవచ్చు. కానీ ఈ యొక్క శ్రీలంక గవర్నమెంట్ ఏం చేసిందంటే కంట్రీ మొత్తం ఆర్గానిక్ ఫార్మింగే చేయాలి అని చెప్పి ఫర్టిలైజర్స్ని బ్యాన్ చేసిందనమాట. సో ఫర్టిలైజర్స్ లేకుండా పొలం పండించడం ఈ రోజుల్లో చాలా కష్టం, కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే ఒకటి భూమిలో సారమన్నా ఉండాలి, 2 ఆర్గానిక్ మెథడ్స్ అన్నా అందరూ నేర్చుకొని ఉండాలి. ఓకే, ఆ 2 లేనిదే ఆర్గానిక్ ఫుడ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయలేము. ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడం కష్టం. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే శ్రీలంక పీపుల్ ఫెర్టిలైజర్స్ని బ్యాన్ చేయడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గించేశారనమాట. ఓకే, సో ఇదొక కారణం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఆహార సంక్షోభాన్ని కూడా తలెత్తిందనమాట. ఇంకా కరెన్సీ వాల్యూ చాలా వరకు తగ్గిపోయింది. రీసెంట్గా 289 శ్రీలంక రూపీస్ అనమాట. $1 ఈక్వల్ టు 289 శ్రీలంకన్ రూపీస్ అనమాట. ఓకే, సో చాలా తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఒక $1లో ఉన్న ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే వీళ్ళు చాలా మనీ ఇవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ అనేవి ఒక టన్ కొనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ $30 అనుకుంటే ఈ శ్రీలంక వాళ్ళు ఎంత మనీ ఇస్తే ఆ $30కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ మనీ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఓకే, సో దానిని కరెన్సీ వాల్యూ పడిపోవడం అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే 76.29 రూపీస్ అనమాట. సో శ్రీలంకతో పోల్చుకుంటే మనది కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉంది. ఇంకా ఇంపోర్ట్ చేసుకోవడానికి అంటే ఫుడ్ కానీ, మెడిసిన్ కానీ, ఫ్యూయల్ కానీ ప్రజెంట్ ఇంపార్టెంట్ అయినవి కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అసలు వీలే లేదన్నమాట. ఓకే, ఎందుకంటే కరెన్సీ వాల్యూ చాలా తగ్గిపోయింది. నువ్వు ఎంత కరెన్సీ ఇస్తే అంత పెద్ద $లో ఉన్న వస్తువులు కొనుక్కోగలం. సో ఇది చాలా కష్టం అన్నమాట. ఓకే, ఇంకా ప్రజెంట్ శ్రీలంకలో చూస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి అక్కడ ప్రాబ్లమ్స్ చూసుకుంటే
హై ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకుంటే కేజీ వచ్చేసరికి 1000 రూపీస్కి వెళ్ళింది. ఎగ్ వచ్చేసరికి ఈచ్ ఎగ్ వచ్చేసరికి 35 రూపీస్ అనమాట. ఓకే, ఇంకా మిల్క్ వచ్చేసరికి 1 లీటర్ మిల్క్ వచ్చేసరికి 1000 రూపీస్ అనమాట. వాటర్ బాటిల్ వచ్చేసరికి 1 లీటర్ బాటిల్ 100 రూపీస్కి వెళ్ళింది. సో మన దగ్గరతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే సామాన్యులు కొనుక్కొని తిని బ్రతకడం అనేది చాలా కష్టం, ఇంపాసిబుల్ అనమాట. బాగా ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోగలరు. సో ఇది హై ప్రైసెస్ అనేది దీనివల్ల పెరిగిపోయినాయి. బాగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వస్తువు యొక్క రేటు పెరిగిద్ది, దాని క్వాలిటీ అయితే పెరగకపోవచ్చు కానీ దాని యొక్క ప్రైస్ అనేది పెరిగిపోయిద్ది. ఓకే, ఇంకా మనీ వాల్యూ తగ్గిపోయిద్ది. ఓకే, అంటే మనీ నువ్వు ఎంత ఇచ్చినా కానీ ఆ యొక్క చిన్న ప్రోడక్ట్ మనం కొనలేము. అంటే చిన్న ప్రోడక్ట్ కూడా హై ప్రైస్ అయిపోయిద్ది. మన దగ్గర ఎంత మనీ ఉన్నా కానీ మన దానికి వాల్యూ అనేది ఉండదు, చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, సో 100 రూపీస్ బాటిల్ అంటేనే, వాటర్ బాటిల్ అంటేనే తెలిసిపోతుంది అక్కడ ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందో. ఇంకొచ్చేసరికి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంతకు పెరిగిందంటే 15.1% అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, ఇది ఓవరాల్గా ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 25.7% అనేది పెరిగింది. సో దీనివల్ల ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై చైన్ అనేది బాగా డ్యామేజ్ అయ్యింది. ఓకే, ఇంకా దీనివల్ల ప్రజలు ఎక్కువ ప్రైసెస్ ఉన్నవి కొనలేకపోతున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు కొనేసుకొని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. చాలామంది క్యూలో ఉండి వాళ్ళు ఉండలేక చాలామంది చనిపోతున్నారు కూడా. సో డెత్ రేట్స్ అనేవి పెరిగిపోయినాయి. ఇంకా ఇవన్నీ చూసిన ప్రజలు ఈ గవర్నమెంట్ చేసిన ఈ పూర్ పాలసీస్ కానీ, చైనా దగ్గర నుంచి తీసుకున్న అప్పు కానీ సరిగ్గా కంట్రీని మెయింటైన్ చేయలేకపోతుంది అని చెప్పి ఈ మనుషులు కూడా ప్రొటెస్ట్ చేయడం కూడా మొదలుపెట్టారన్నమాట. ఓకే, ఇంకా యాంటీ పార్టీ ఉంటుంది కదా, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇంకా వీటికి వ్యతిరేకంగా ఉన్నారన్నమాట గవర్నమెంట్కి. ఇంకా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడానికి కూడా పేపర్ అనేది వాళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఒక ఐటమ్ అనమాట. సో అట్లీస్ట్ పేపర్ను కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి మనీ లేక ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. సో పేపర్ స్కేర్సిటీ అనేది వాళ్ళకి వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే చాలామంది స్కూల్ వాళ్ళే కానీ, కాలేజ్ వాళ్ళే కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా దెబ్బతింటుంది అనమాట. ఓకే, ఇంకా దీనివల్ల ఏంటంటే మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఓకే, సో ఇక్కడ శ్రీలంకలో తమిళ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇండియన్ కోస్ట్కు వచ్చేసారన్నమాట. ఒక రెఫ్యూజీ లాగా వచ్చేసారనమాట. చాలా వరకు రీచ్ అయ్యారు. ఓకే, ఇంకా దీని ద్వారా ఇండియా ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఉంటుంది కదా. సో ఎలా హెల్ప్ చేసిందంటే $1 బిలియన్ US అనేది హెల్ప్ చేసిందనమాట. ఇది వచ్చేసరికి మనం ఫ్రీగా అయితే ఇవ్వలేదు కానీ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ అనమాట. అంటే అది ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి ఇండియాకి. కానీ ఎప్పుడు ఇస్తుంది అంటే అది పూర్తిగా కోలుకొని ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఇన్ఫ్లేషన్ మొత్తం పోయి మంచిగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తిరిగి ఇండియాకి పే చేసిద్ది అనమాట. ఓకే, ఇంకా ఇది ఎందుకు ఇచ్చిందంటే బేసిక్ ఐటమ్స్ అంటే ఫుడ్ కానీ మెడిసిన్ కానీ కొనుక్కోమని ఇచ్చిందనమాట. ఓకే, ఇంకా దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి రష్యా అండ్ యుక్రెయిన్ వార్. ఎందుకు రష్యా యుక్రెయిన్ వార్ కూడా ఒక రీజన్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది వీళ్ళ వార్ వలన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇంక్రీజ్ అయిపోవడం వలన కొనుక్కోవడానికి, ఈవెన్ ఆయిల్ కొనుక్కోవడానికి కూడా వీళ్ళ దగ్గర మనీ లేవన్నమాట. సో ఈ శ్రీలంక వాళ్ళు ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కానీ షిప్స్ మీదే వెళ్ళాలన్నమాట. కనీసం ఆ షిప్స్ నడవడానికి కూడా డీజిల్ కూడా కొనుక్కోవడానికి వాళ్ళకి ఆ మనీ సరిపోవట్లేదు. సో ఆ షిప్స్ వెళ్ళందే వాళ్ళకి ఇంపోర్ట్ అవ్వదు. సో దానివల్ల ఇంపోర్ట్స్ లేదనమాట. సో రష్యన్ అండ్ యుక్రెయిన్ వార్ కూడా దీనికి ఒక రీజన్ అనమాట. ఓకే, సో ఇంత జరుగుతుంది కాబట్టి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి శ్రీలంకకి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏదైనా ఒక కంపెనీకి కానీ ఫినాన్షియల్గా ఏదైనా తప్పు జరిగితే అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఎలా బ్యాంక్స్కి అప్రోచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏదైనా కంపెనీకి కానీ
ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటే ఆర్బీఐ దగ్గరకో కానీ లేకపోతే లోన్ ఇచ్చే బ్యాంక్ దగ్గరకు కానీ ఎలా అప్రోచ్ అయ్యి మన బ్యాంక్లో నుంచి లోన్ తీసుకుంటాం కదా, సేమ్ అదేవిధంగా కంట్రీస్కి ఈ విధంగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే కొన్ని బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవనేది ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అనమాట. వరల్డ్ వైడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో శ్రీలంక ఏం చేసిందంటే ఐఎంఎఫ్ని అప్రోచ్ అయ్యింది. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. దీనికి అప్రోచ్ అయితే వాళ్ళు ఎంతో కొంత ఇస్తాము అని అయితే చెప్పారు. సో ఇది కనుక కొంచెం హెల్ప్ చేస్తే కనుక శ్రీలంక అనేది ఇన్ఫ్లేషన్ నుంచి బయటపడే అవకాశం ఉందన్నమాట, చాలా వరకు ఉంది. సో మొత్తం దాని మీద అయితే డిపెండ్ అవ్వకూడదు, కానీ వాళ్ళు ఇచ్చిన దాంతో సగం ఇదైతే కనుక సగం నుంచి వీళ్ళు ఇంకా సొంతంగా ప్రయత్నించి పైకి రావాలి. సో ఇలా ఇస్తారు, కానీ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని యూజెస్ కూడా ఉన్నాయి. యూజెస్ ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చింది. సో దానివల్ల కొన్ని ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ బేసిక్ ఐటమ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ పాజిటివ్ కాన్సెప్ట్. నెగిటివ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది బేసిక్గా డామినేటెడ్ బై వెస్ట్రన్ కంట్రీస్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వీళ్ళన్నీ ఏం చేస్తారంటే మనకి మనీ ఇస్తారు, ఇచ్చి ఏం చేస్తారంటే ఎలా ఎక్స్పెండ్ చేయాలి అనేది కూడా వాళ్ళే చెప్తారనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఇంటర్నల్ పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే ఒక కంట్రీ యొక్క సావర్నిటీ అనేది దెబ్బతినిద్ది. సో దీనివల్ల ఏంటంటే ఇది ఒక నెగిటివ్ కాన్సెప్ట్ అనమాట. దీనివల్ల ప్రాబ్లమ్సే ఉంటాయి, కానీ తప్పదు, ఇంకా తీసుకోవాల్సిందే కదా. ఓకే, సో ఈ విధంగా మనం శ్రీలంకలో ఫినాన్షియల్ క్రైసిస్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే.